వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు, సార్ మేము టైర్ 3 కాలేజీలో సీట్ వచ్చి చదువుతున్నాం, ఐఐటి మద్రాసులో బిఎస్ ఆన్లైన్ డిగ్రీ ఉంది కదా, అది చదివితే ఎంతవరకు ఉపయోగం అని అడుగుతున్నారు. చాలా క్లియర్గా డీటెయిల్గా నేను వీడియో చేశానంటే, దయచేసి ఎవరైనా వినకపోతే ఫస్ట్ అది వినండి. దాంట్లో ప్లస్ని మైనస్ని చాలా డీటెయిల్గా చెప్పాను నేను. ఎందుకంటే దాన్ని కలుపుకోవడం వల్ల మీకు రెగ్యులర్ అకాడమిక్స్కి ఒక్కొక్కసారి మైనస్ అయ్యి ఓవరాల్గా మీకు నష్టం జరగచ్చు, లేదు అది కలవడం వల్ల మీకు బెనిఫిట్ అవ్వచ్చు. ఏ సందర్భంలో ఎవరు చేయాలన్న విషయాన్ని కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ వీడియోకి ఇది ఎక్స్టెన్షన్. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఐఐటి మద్రాస్ వాళ్ళు కండక్ట్ చేసి ఏదైతే ఆన్లైన్ డిగ్రీ బిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే డేటా సైన్స్ ఉందో, డెఫినెట్గా కరికులం అనేది చాలా మంచి కరికులం అంటది. డెఫినెట్గా అఫ్కోర్స్ బిట్స్ వాళ్ళు పెట్టింది కూడా చాలా మంచి కరికులమే, ఐఐటి గౌతి వాళ్ళు పెట్టింది కూడా మొట్టమొదటిగా పెట్టింది వీళ్ళే కాబట్టి ఇది డెఫినెట్గా మంచిది. మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల డిగ్రీ అన్నారు, తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి 4 ఇయర్స్ చేశారు. కోర్సులో కూడా కొంచెం మార్పులు చేశారు, 2-3 స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఈ కోర్సు చదివిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఆన్లైన్లో కాకుండా ఫుల్ టైం డిగ్రీకి ఈక్వలెంట్గానే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. దీంట్లో ఒక స్టెప్ ముందుకేసి రీసెంట్గా నవంబర్లో 2024 ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్కోటి గారు ఎవరైతే ఉన్నారో, వి రామ్కోటి, ఐఐటి పాలకాడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శేషాద్రి శాఖరావు, సబ్జెక్టు కరెక్షన్, ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఇట్స్ కాల్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చారంటే, వాళ్ళు ఎవరైతే ఐఐటి మద్రాసులో చదువుతారో ఆన్లైన్ డిగ్రీ, ఎవరికైతే హై జీపీఏ వస్తుందో, ఒక సర్టన్ జీపీఏ కట్ ఆఫ్ పెట్టి ఎవరైతే వాళ్ళ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా గేట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఎంఎస్ అడ్మిషన్ ఇస్తానని చెప్తున్నారు. ఎంటెక్ కాదండి, ఎంఎస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్. ఇది డెఫినెట్గా చాలా మంచి పరిణామం. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ పాప క్వాలిఫై అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు వాళ్ళు. అలాగే ఐఐటి మద్రాసులో బిఎస్ చదువుతున్నటువంటి ఆన్లైన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆ విద్యార్థుల యొక్క జీపీఏ కానీ వాళ్ళు స్టిపులేట్ చేసిన జీపీఏకి సమానంగా వచ్చినట్లయితే, మీరు పెట్టినటువంటి అప్లికేషన్లో టాప్ అప్లికేషన్స్ని కొంతవరకు ఫిల్టర్ చేసి మెరిట్ బేసిస్ మీద, జీపీఏ మెరిట్ బేసిస్ మీద ఫిల్టర్ చేసి వాళ్ళందరూ కూడా ఐఐటి పాలఘాట్లో రెగ్యులర్ క్లాసెస్ 1 ఇయర్ వరకు చదవచ్చు అన్నటువంటి వెసులుబాటుని ఇవ్వడం జరిగింది. అంటే ఒక నాన్ ఐఐటి స్టూడెంటు ఐఐటికి వెళ్ళి చదవాలన్న కోరికని ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ ద్వారా తీర్చుకోవచ్చు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. అంటే క్రెడిట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే, మీరు ఐఐటి పాలకాడ్లో చదివినటువంటి కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ వర్క్ క్రెడిట్స్ని ఈ ఆన్లైన్ డిగ్రీకి ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్గా ఐఐటి మద్రాస్ డిగ్రీ వస్తుంది మీకు. పాలకాడ్ డిగ్రీ రాదు. పాలకాడ్ డిగ్రీ వేరు, జేఈ ర్యాంక్ వచ్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్స్, ఆ డిగ్రీ ఆ వాల్యూ వేరు. బట్ మీరు క్యాంపస్లో చదివే అవకాశాన్ని కల్పిస్తూ ఆ క్రెడిట్స్ని మీ డిగ్రీకి ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్గా మీకు ఐఐటి మద్రాస్ కూడా డిగ్రీ ఇస్తాడు, 4 ఇయర్స్ డిగ్రీ. అలాగే మ్యాక్సిమం 1 ఇయర్ చదువుకునే వెసులుబాటుని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఐఐటి పాలకాడ్లో ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళు ఐఐటి మద్రాస్ కోర్సు కానీ రిజిస్టర్ చేసుకుంటే, దాంట్లో కోర్స్ వర్క్ కానీ చదివి ఉంటే, వాళ్ళు ఐఐటి పాలకాడ్లో కోర్స్ వర్క్ చేయక్కర్లేదు. దానికి లిమిటెడ్గా ఇన్ని కోర్సెస్ వరకు లిమిటేషన్ ఇచ్చారు, అది ఆ కోర్స్ వర్క్ చేయకుండా మీరు ఆ క్రెడిట్స్ని ఐఐటి పాలకాడ్ డిగ్రీ వాళ్ళు మార్చుకోవచ్చు. ఇట్స్ వైస్ వర్సా. బట్ ఐఐటి పాలకాడోడు ఐఐటి మద్రాస్ డిగ్రీ ఆన్లైన్ కోర్స్ చదివినా డిగ్రీ ఐఐటి పాలకాడోడు ఇస్తాడు, ఇక్కడ సంబంధం లేదు. అలాగే ఐఐటి మద్రాసుడు ఆన్లైన్ డిగ్రీ చదువుతూ పాలకాడ్ కోర్సెస్ చేసి క్రెడిట్స్ని ట్రాన్స్ఫర్ చేసినా ఐఐటి మద్రాసుడు డిగ్రీ ఇస్తాడు, పాలకాడోడు సంబంధం లేదు. కోర్స్ వర్క్ క్రెడిట్స్ మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాడు. డిగ్రీ ఐఐటి పాలకాడ్ రాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే వీడికి కూడా మద్రాస్ డిగ్రీకి సంబంధం లేదు. కానీ ఐఐటి పాలకాడ్ స్టూడెంటు ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ రిజిస్టర్ చేసి కొన్ని కోర్సెస్ని
క్రెడిట్ ట్రాన్స్ఫర్ వీడికి చేసుకుని ఈ కోర్సెస్ని దీనికి చేస్తే చాలా తక్కువ టైంలో 2 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా 4-5 కోర్సులు చేస్తే వీడు కలిపేస్తాడు, డిగ్రీ ఇచ్చేస్తారు పాలకడు. అలా కాదు, ఇది ఫుల్ కోర్సు ఇది ఫుల్ కోర్సు చేయొచ్చు. చేస్తూ ఈ క్రెడిట్స్ని ఎక్కడ పాడేసి ఈ క్రెడిట్స్ని ఎక్కడ వేసేస్తే డబల్ టైం చదవకుండా 2 డిగ్రీలు వచ్చేస్తాయి అట్ టైం. అది ఐఐటి పాలకాడ్లో ఉన్నటువంటి బీటెక్ చదివే విద్యార్థులకి వెసులుబాటు. కానీ 2 డిగ్రీలు అవసరమా అంటే అవసరం లేదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ ఐఐటి పాలకాడ్లో చదివే స్టూడెంట్ ఎవరికైతే అక్కడ జీపీ రాక సస్తారు వాళ్ళు 9.5 రాక, అది ఆడడానికే 7.5కి చచ్చిపోతున్నారు వాళ్ళు 8కి. మళ్ళీ ఇంకో డిగ్రీని తగిలించుకుని మళ్ళీ దీన్ని తెంచుకోవడం వల్ల 2 డిగ్రీలు 7 వచ్చాయని కూడా వరస్ట్. 1 డిగ్రీ 9 వస్తే చాలా బెస్ట్. 2 చేసి 2 7.5 వచ్చిన ఉపయోగం లేదు, దేనికి పనికిరావు. ఒక దాంట్లోనే హైయెస్ట్ లెవెల్ వస్తేనే ఉపయోగం ఉంటుంది. సో అది సపరేట్ టాపిక్ పక్కన పెడదాం. సో అది అవకాశాన్ని ఇచ్చారు. దీనితో పాటు IIIT హైదరాబాదు, CMI ఏదైతే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ చెన్నై ఉందో, అట్లాగే IIT గాంధీనగర్, ఈ ముగ్గురుతో కూడా IIT మద్రాస్ డైరెక్టర్తో మీటింగ్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు ఫైనల్ ఇయర్ని అక్కడ చదివేలాగా. అంటే IIT మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ చదివి 3 సంవత్సరాల పాటు కోర్సుని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ ఫైనల్ ఇయర్ మొత్తాన్ని ప్రాజెక్ట్ని ఈ 3 కాలేజీల్లో వెళ్ళి చేసి అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ క్రెడిట్స్ని IIT మద్రాస్కి వెళ్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, IIIT హైదరాబాద్ డిగ్రీ ఇవ్వడం. సార్ నాకు IIIT హైదరాబాద్ డిగ్రీ వచ్చేస్తుంది కదా వెళ్ళిపోతాను అనొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైనల్ ఇయర్ ఇక్కడ చదువుతాడు కానీ డిగ్రీ వాడే ఇస్తాడు. వీడు ఓన్లీ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాడు అంతే మీకు ప్రాజెక్ట్కి. ఈ అవకాశాన్ని కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా IIT మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ ఎవరైతే చదువుతారో కాదు, ఎవరికైతే హయ్యెస్ట్ జీపీఏ వస్తుందో వాళ్ళకి మాత్రం ఈ సదుపాయాలు. మళ్ళీ గబగబా వచ్చి సార్ నేను ఎక్కడో చదువుతున్నాను సార్ టెక్ మహేంద్రాలో, నేను IIT మద్రాస్ కూడా చేసేస్తాను 2 పొడి చేస్తాను అంటారు. అక్కడ మహేంద్రాలోనే 8.5 రాక్స్ వస్తున్నారు వాళ్ళు, 6, 6.5, 7, 7.5 వస్తాయి. మళ్ళీ దీన్ని తగిలించుకుంటారు వాళ్ళు. దీన్ని తగిలించుకున్న తర్వాత ఇది రాదు. అట్లా కాదు, ఎవడైతే నార్మల్ డిగ్రీలో కూడా 9.5 తెచ్చుకుంటాడు, 9 చిన్న ఎంసెట్ కాలేజీలోనో చిన్న డీమ్డ్ కాలేజీలో చదివినోడు ఉంటాడు, వాడు దాన్ని తగిలించుకుని దాన్ని కూడా పెంచుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే సరిగ్గా పెర్ఫామ్ చేయకుండా దాన్ని తగిలించుకుంటే ఆ డిగ్రీ రాదు, వచ్చిన తక్కువ జీపీఏ వస్తుంది, ఇది తక్కువ జీపీఏ వస్తే 2 రకాలుగా నష్టం జరుగుద్ది. కానీ నిజంగా IIT మద్రాస్ డిగ్రీ 3 ఏళ్ల పాటు మంచి జీపీఏ తెచ్చుకుని ఆల్మోస్ట్ 8.5 అబౌట్ జీపీఏ తెచ్చుకుని వాడు ఫైనల్ ఇయర్ కానీ IIITలో చేసి మళ్ళీ ఆ డిగ్రీ ఫుల్ డిగ్రీ తెచ్చుకుంటే రెగ్యులర్ డిగ్రీతో పాటుగా ఇదంతా బాగుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ చదువుతాను IIIT మద్రాస్ అని చెప్పి ఒకడు అన్నాడు మొన్న. ఆడు ఇంట్లో కూర్చొని మొబైల్కి అడక్ట్ అయిపోయి ఒక పోరంబొగలో తయారైపోయాడు. ఇంట్లో కూర్చోబెట్టుకున్నారంటే పేరెంట్స్ ఇంకా నాశనమేవాడు. వాడు చదువుతానంటాడు, చదవడాడు, పోరంబొగలో తిరుగుతాడు. సో ఏదన్నా ఒక కాలేజీ చదువుతూ ప్యారల్గా డెవలప్ చేసుకోవడానికి పెట్టిన కోర్స్ అది. అంతే ఖాళీగా ఇంట్లో కూర్చొని చదవడం అనేది ఏదైతే ఉంటుందో మీరు అనుకున్నంత ఈజీ కాదు, చేయకూడదని రూల్ లేదు. మొన్నటిదాకానేమో ప్యారలల్గా ఒక డిగ్రీ చదివితేనే చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు 2024లో, మీరు డిగ్రీ చేయకపోయినా చదవండి, దాని ఎంట్రన్స్ ఇలా ఈజీ, ఎవరికి పడితే ఆడికి సీట్ వస్తుంది. ఆల్రెడీ 1,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి లిమిట్ ఉంటుంది, ఆన్లైనే కదండి. JEE మెయిన్స్ క్వాలిఫై అయితే అది కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా సీట్ ఇస్తారు. క్వాలిఫై అవ్వకపోయినా కూడా ఎగ్జామ్ రాస్తే 2 రోజులు ప్రిపేర్ అయితే పాస్ అవ్వచ్చు. అది పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు అది. బట్ మీరు ఎక్కడ చదువుతున్నారో, మీ ఎబిలిటీ ఎంత, మీకు ఎగ్జిస్టింగ్ డిగ్రీ ఎంత జీపీఏ వస్తుంది చూసుకుని IIT మద్రాస్ డిగ్రీని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దాంట్లో కూడా జీపీఏ బాగా తెచ్చుకుంటే ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు అన్న విషయం చెప్తున్నాను. థిన్ లైన్ ఉందండి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నది కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాను. ప్రాబబులీ పాత వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాను కాబట్టి అది కూడా వినండి. డెఫినెట్గా ఈ యొక్క ఆన్లైన్ డిగ్రీని గౌహతిది కూడా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేస్తారు. ఈ డిగ్రీని ఎక్స్పాండ్ చేసే విధానం ఏదైతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిట్స్ పిల్లాన్ని కూడా డిగ్రీ ఇస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ వేవ్ వాళ్ళు లేకపోతే నెక్స్ట్ జన్ వాళ్ళు, స్కాలర్ వాళ్ళు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము బిట్స్ డిగ్రీ ఇస్తాం, IIT మద్రాస్ డిగ్రీ ఇస్తాం అని చెప్పేసి వీళ్ళు రాంగ్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. పేరెంట్స్కి ఎలాగ బుర్ర తక్కువ ఉంటుంది కదా, బ్రెయినే ఉండదు వీళ్ళకి ఎలాగాను. ఆ డిగ్రీ ఇడిచ్చింది కాదు, వాడు అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాడు వాడు యాక్చువల్గాను. ఈ ప్లాట్ఫామ్స్ Udemy లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయండి, కోర్సెరాకి లింక్ ఉంది వాడికి. వాడు ఏం చేస్తారు 3,14,000 అంత అమౌంట్ కడతాడు, కడితే డిగ్రీ చదువుతారు మీరు అంతే. స్కాలర్ వాడు మీకు డిగ్రీ ఇవ్వడం, ఆ డిగ్రీ మామూలుగా కూడా మీరు IIT మద్రాస్ డిగ్రీ బిట్స్ ప్లాన్ డిగ్రీ మీరు ఎలాగైతే ఇండివిజువల్గా రిజిస్టర్ చేసి చదువుకుంటారో ఆ పనే చేస్తారు. దానికి 20 లక్షలు స్కాలర్ వాడు కడతాడు, అది వేరు. డబ్బులు వాడు తీసుకుంటున్నాడో, వాడు వ్యాపారం చేస్తున్నాడా, లేకపోతే మిమ్మల్ని తీసుకుని మీకు ప్లేస్మెంట్లు ఇస్తున్నాడా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. మీకు స్కిల్ నేర్పిస్తున్నాడు అనేది. బట్ ఆ డిగ్రీని వాడు ఇవ్వట్లేదని చెప్తున్నాను నేను, మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకుని చేస్తారు. అది వాడు ఇస్తున్నాడు అన్న తప్పు. ఎందుకంటే బిట్స్ డిగ్రీని IIT మద్రాస్ డిగ్రీని ఒకటి ఇవ్వడం కుదరదు, డిగ్రీ ఇచ్చేదే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. అందువల్ల ఏంటంటే ఈ డిగ్రీస్ని ఎవరికాడు ఓన్గా ఎక్వైర్ చేయాలి తప్ప ఒక ఏజెన్సీ ద్వారా ఎవడో నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయితే ఇచ్చేస్తారో ఇట్లాంటివి ఉండవండి. ఎందుకని మీరు అక్కడికి వెళ్ళినా మరి డబ్బులు మీరు కోర్సెరాలోకి వెళ్ళి కట్టాలి. మీరు కోర్సెరాలోకి వెళ్తే మీరే ఎగ్జామ్స్ రాయాలి, బిట్స్ ఎగ్జామ్స్ రాయాలి. దానికి
స్కాలర్ అవుట్కి నెక్స్ట్ జనోడికి సంబంధం ఉండదు. లేకపోతే బిట్స్ మద్రాస్ డిగ్రీ ఉందనుకోండి, మీరే రాసుకోవాలి ఎగ్జామ్స్ వెళ్ళి. వాళ్ళు ఇచ్చే స్కిల్ సెట్ వేరే ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంకెక్కడ సీట్ రాదు కాబట్టి అక్కడ పోతారు జనాలు, ఏదో స్కిల్ బేస్డ్. అంటే ఎంసెట్ కాలేజీ కంటే బెటర్ లేండి ఇవి. సరే బిట్స్ డిగ్రీ వస్తుందా రాదంటే, బిట్స్ డిగ్రీ రాలేదనుకోండి, డిగ్రీ లేకుండా అయిపోతారు అక్కడ మీరు. ఇవి టఫ్గా ఉంటాయని చెప్తున్నాను నేను ఇవి. సో కొంచెం కేర్ఫుల్గా ఆలోచన చేసి ఆన్లైన్ డిగ్రీస్లోకి వెళ్ళండి. ఒకడు డిగ్రీ ఇవ్వడం కుదరదని చెప్తున్నాను నేను. మోసం చేసి అడ్మిషన్ చేసేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్లాన్ చేసుకోండి. బట్ డెఫినెట్గా ఐఐటి పాల్గడ్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. అందరూ ఎవరైతే ఆన్లైన్ బీఎస్సీ డిగ్రీ చదువుతున్నారో మంచి జీపీఐ తెచ్చుకోండి, చక్కగా పాల్గడ్ వెళ్ళి చదవండి. అక్కడ ఎంఎస్ గేట్ లేకుండా ఎంఎస్ చేయొచ్చు. ఇంకొకటి కూడా చెప్పాడు, డైరెక్ట్ పిహెచ్డీ కూడా ఇస్తారని చెప్తున్నాను. ఎనీ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఆఫర్డ్ బై ద ఐఐటి పాలక్కాడ్ will be given for IIT BS online students provided subjected to their GPA. Thank you very much. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.